తొలి ఏకాదశి పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారికి తిరువంజనం, ఫల పంచామృత అభిషేకం, పట్టు వస్త్రాలంకరణ, శాస్త్రనామార్చన తదితర విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. స్థానాచార్యుడు కపీంద్ర శర్మ మాట్లాడుతూ తొలి ఏకాదశితో హిందూ ధార్మిక పర్వదినాల పరంపర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు చతుర్మాస్య యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, తొలి ఏకాదశి ఉపవాసం పూజలకు విశేష ప్రాధాన్యత ఉందని అన్నారు. నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భక్తితో దేవుణ్ణి సేవించే వారందరికీ శ్రీ మహావిష్ణు కటాక్షం లభించాలని, ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. బ్రహ్మావణ విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం పండగ. నేటి నుంచి కూడా పండుగలు ప్రారంభమవుతాయి. ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. ఈ రోజు నుంచి 4 మాసాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అలాంటి తొలి ఏకాదశి తొలితాపు పండుగను పురస్కరించుకొని ఆంజనేయ స్వామివారి సన్నిధిలో తిరుమంజనం అంటే స్వామివారి సన్నిధిలో ఉండే ప్రతి విగ్రహాన్ని, గర్భాలయాలన్నీ కూడా శుభ్రం చేసుకొని తిరుమంజనం చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారితో పాటుగా ఉపాలయాలు ఇటువంటి అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి